అయిపోతుంది. అది అది సరే, అదలా నడుస్తుంటే ఏంటి బొత్స అలాగే తోట త్రిమూర్తులు జనసేనలోకి వెళ్తారని చెప్పి వస్తున్న టాకు. యా, ఈ టాకా ఫేకా బ్రేకా షాకా ఇది మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు, కానీ ఒక ఇదైతే నడుస్తూ ఉంది. నేను వాస్తవంగా బొత్సాన్ని బాగా పరిశీలించేవాళ్ళు సన్నిహితులు వెళ్తూ అంటే ఇప్పటికిప్పుడైతే ఆ పని లేదు. ఎందుకంటే ఒకటి బొత్స ఇస్ ది కింగ్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతానికి. అవును, యాజ్ ఫార్ యాజ్ వైసీపీ ఈజ్ కన్సర్న్, జగన్ ఆయన నా అధినాయకత్వం దానికి ఏం సమస్య లేకపోయినా వైసీపీలో ఎవరన్నా హ్యాపీగా ఉన్నారు కొద్దిగా గొప్ప అంటే బొత్సనే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి హోదాతో ఇదంతా కూడా ఉన్నారు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ కౌన్సిల్ మెంబర్లను లాగేటటువంటి ప్రయత్నంలో ఉంది. నిన్న కూడా రాజశేఖర్ చేశారు, ఇప్పుడు 5 రాజీనామా చేశారు. ఆ చైర్మన్ వాటిని ఆమోదించట్లేదు. కానీ ఆమోదించారు అనుకుంటే కూడా వర్మ 63 స్థానాలు ఉంటే 58 ఉన్నాయి ఇప్పుడు కౌన్సిల్లో. ఈ 58లో కూటమికి కంటే కూడా వైసీపీ ఫార్ అహెడ్. 36 స్థానాలు ఉన్నాయి ప్రతిపక్షానికి, 36. ఇతర ప్రతిపక్షాలు అంటే పీడీఎఫ్కు 2, ఇండిపెండెంట్లు ఉన్నారు. సో 36 మందిలో కనీసం ఒక 13 మంది ఉంటే కూడా బొత్సకు ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఓకే. సో ఇంతమందిని లాగడానికి కనీసం ఒక 6 నెలల్లో ఒక ఏడాదో పడుతుంది కదా. కాబట్టి ఈ సమయంలో అందులో ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ. ఇది కూటమి సమస్య కూడా. బొత్స జనసేనలోకి పోతాడని జరుగుతున్న ప్రచారం. అవును, బొత్స తెలుగుదేశంలోకి వెళ్తారని కాదు, అంటే సోషల్ గ్రూపింగ్ని బట్టి కావచ్చు. త్రిమూర్తులు అంటే ఓకే, ఆయన తెలుగుదేశం నుంచే వచ్చారు, తర్వాత అటు ఇటు కావచ్చు, ఆ గోదావరి జిల్లాలో ఉన్న బలాబలాలు వీటన్నిటిని బట్టి ప్రజారాజ్యంతో కూడా కొంచెం ఆయనకి ఏదో ఉండేది. కాబట్టి అదొక. కానీ బొత్స విషయం మటుకు సత్యబాబు ఘటన సమర్థుడు, ఏదున్నా కానీ ఎవరితో అయినా కానీ నెట్టుకుపోగలడు. నాతో ఒక మిత్రుడు అన్నది అయితే కనుక సత్యబాబుకు సంబంధించిన ఏ వ్యవహారం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కూడా ఏమీ ఇబ్బందిలో పడిన పరిస్థితే లేదు. తెలుగుదేశం కూడా అటు వైసీపీని ఇటు జనసేన మధ్యలో బ్యాలెన్స్ చేయడం కోసం కూడా బొత్స సత్యనారాయణ పట్ల వాళ్ళ వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంది. అన్నింటినీ మించి హోదా, మన కేబినెట్ హోదా, అన్క్వశ్చన్ లీడర్షిప్ ఉన్నాయి. కాబట్టి బొత్స వెళ్ళకపోవచ్చునేమో ఈ సమయంలో, అంటే కనీసం ఒక ఏడాదిన్నర తర్వాత విషయం. అంతకుముందు కూడా కాంగ్రెస్ అంత ఘోరంగా ఓడిపోయేది అయినా చాలా కాలం అలా నీకు ముగ్గుపట్టుకొని తర్వాత సమయంలో చేరారు తప్ప ఆయన తొందరపడి వైసీపీలోకి మిగతా వాళ్ళలాగా దూకలేదు. ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ ప్రచారం తీవ్రంగానే ఉంది. ఈ ప్రచారం వ్యూహాత్మక ప్రచారం అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. అంటే సామాజిక ఈక్వెన్స్ కూడా ఇందులో ఉంది. అదే చెప్పా కదా, అందుకనే ఆ కారణం వల్లే బొత్స వెళ్తే అది ఉత్తరాంధ్రలో చాలా చేంజ్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో చాలా సమస్యగా ఉంది. అయ్యన్న పాత్రుడు, ఎర్రనాయుడు, రామ్మోహన్ నాయుడు ఇలా మీరు తీసుకుంటే ఈ దిగ్గజాలైన చాలామంది ఉత్తరాంధ్రలో భిన్నమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా కన్నేసేది కూడా ఉత్తరాంధ్రలోనే. అలాగే ఫైనాన్సెస్, మైన్స్, రిసోర్సెస్ అన్నీ కేంద్రీకృతమైంది కూడా ఉత్తరాంధ్రలోనే, విశాఖలో ముఖ్యంగా, విశాఖ ఆ బెల్ట్లో. కాబట్టి ఈ రాజకీయాలు చాలా మలుపులు తిరుగుతాయి. బొత్స అయితే మటుకు అంత తొందరపడే మనిషి కాదు, కానీ మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు, అందులో ఇంకేమీ సమస్య లేదు. వెళ్ళిన తర్వాత ఓకే, కలిసిన తర్వాత అది ఇది మాట్లాడుకోకుండా ఏమీ ఉండేటటువంటి ఇది కూడా ఉండదు కదా. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి ప్రచారం ఉంది, అది కూడా ఉంది మీకు. బొత్స పవన్ ఈక్వేషను ఎన్నికలైన వెంటనే కూడా మొదలైంది. కాబట్టి ఇమ్మీడియట్ ఛాన్స్ ఏమి ఉన్నట్టుగా లేదు ఇది. మూడో తెలుగుదేశం ఏం చేస్తుందన్నది కూడా ఒకటే. తెలుగుదేశం ఇప్పుడు అదే ఇందాక విజయసాయి విషయంలో చెప్పినట్టే, ఎవరి మీద వాళ్ళు రెడ్ కొంచెం పెంచుతారు అన్నది కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నారు. భవిష్యత్తులో జనసేన పెరుగుదల కూడా వాళ్ళ గమనంలో ఉంది. సోషల్ ఈక్వేషన్స్ కూడా వాళ్ళ గమనంలో ఉన్నాయి. సరే, విజయసాయి రెడ్డి ఎఫెక్ట్ ఏంటి, నో ఎఫెక్ట్? నిజంగా అదే నేను చెప్తుంది. ఇప్పుడు వైసీపీలోంచి ఎమ్మెల్సీలు ఇటు వచ్చారు, ఎంపీలు కూడా కొంతమంది అడుగుతున్నారు, లేకపోతే తటస్థంగా ఉంటారేమో కానీ పోమన్న వాళ్ళు ఇలా ఉన్నారు. ఉదాహరణకు అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్ళు ఇదంతా. కానీ ఏదేమైనా రాజ్యసభ సభ్యులు కొంతమంది ఎంపీలు ఉన్నదే తక్కువ మంది, 4 ఎంతో. కానీ ఎవరు విజయసాయి రెడ్డే ఇలా రాగానే ఇది ఎక్స్ప్లోజన్ లాగా పెద్ద విస్ఫోటనం జరుగుతుంది,
విషయాలన్నీ చాలా వెంటనే వచ్చేస్తాయి, జగన్ చాలా ఇరగాటంలో పడిపోతాడు అనుకుంటే అంత జరగలేదు. అవును. ఇది విజయసాయి రెడ్డికి జగన్కు ఉన్న అవగాహన అని కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఖచ్చితంగా జగన్ విజయసాయిని సరిగ్గా చూడలేదు అనే అసంతృప్తితో ఆయన బయటకు వచ్చాడు. అందులో ఇంకా రెండో అభిప్రాయం లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టే జనసేన విషయంలో టీడీపీ జాగ్రత్త పడినట్టే బీజేపీ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. విజయసాయి రెడ్డి బీజేపీలో పూర్తిగా చేరిపోతే అప్పుడు మళ్ళీ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారేమో అన్న ఒక సందేహం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఉంది. కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. ఘర్ వాపసి క్వశ్చన్ ఏం లేదు. కొంతమంది అంటున్నట్టుగా వైసీపీలో కానీ టీడీపీలో కానీ మీరు చూస్తే విజయసాయి రెడ్డి బయట పెట్టక ముందు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాకినాడ పోర్టు విషయంలోకి వచ్చింది, చాలా విషయాల్లో వచ్చింది, కానీ ఫాలో అప్ ఉందా? అలాగే ఈ కేసులు ఇవన్నీ ఇదిగో అయిపోయాయి జైల్లో పెట్టేశారు లేకపోతే ఇంకా అయిపోయింది అన్నారు, కానీ ఫాలో అప్ లేదు. అసలు వైసీపీ యాంగిల్లో కేంద్రం ఏమి ఫాలో అప్ చేయడం లేదు. దీని ద్వారా వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దని అని వాళ్ళు టీడీపీని కూడా కొంచెం టెంటర్ హుక్స్ మీద పెడుతున్నారు. విజయసాయిని కూడా మరీ ఎత్తుకోగా నెత్తిన పెట్టుకునే పరిస్థితి లేదు అని. అక్కడ లేనప్పుడు ఆయన ఏం చేయాలి? అవును. కాబట్టి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ రాజకీయ క్షేత్రం అంతగా వచ్చి రాలేదు కాబట్టి మామూలు క్షేత్రం దున్నుకుంటూ అంటున్నారు. కానీ ఆయన అందరితో సంబంధాలు కొనసాగిస్తున్నారు, తన సమస్యలు మంచి అంటే చెప్తున్నారు. నిజం చెప్పాలంటే వైసీపీలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పాత్ర వాటి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎప్పుడు తెలుగుదేశం దాని మీద ఏదైనా అడుగేస్తుంది అప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారన్నది మనం చూడాలి. కానీ జగన్ వైఖరిలో కూడా మార్పు ఉంది. మీరు గమనించండి, బెట్టింగ్ శ్యామల అవన్నీ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి అసలు స్పందన లేదు. వాళ్ళ మీడియాలో కూడా ఆ విషయం మీద వాళ్ళు ఏమీ అటు ఇటు ఏమీ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని అవసరమైనవి కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది మనకు. అలా అనుకోలేదు వీళ్ళు కూడా, ఇంత స్పందన రాహిత్యం ఉంటుందని అనుకోలేదు. అందువల్ల ఒక విధంగా వాళ్ళు అనుకున్నంత పేలడం ఇక్కడ జరగలేదు అనిపిస్తుంది. రెండో వైపున నేను చెప్తున్నాను కదా, తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా కూడా విజయసాయి మీద స్టోరీలు కంటిన్యూ చేయడము, ఈడీ సిఐడి మళ్ళీ పిలిపించడము, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళను కూడా మీరు మరీ మెత్తబడకండి అని ఒత్తిళ్ళు వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది సార్. అంటే ఇవన్నీ అంతర్గత చిన్న విషయాలు అనుకోండి, ప్రజల కోణం కాదు. విశాఖ ఉక్కు అన్నామని ప్రజలది సార్. ఏంటి స్పీకర్ గారు మరొకసారి తనదైన స్టైల్లో